ధర్మం యో బాధతే ధర్మక నస ధర్మక కుధర్మతత్ అవిరోధాత్ తు యో ధర్మక సధర్మక సత్య విక్రమ. ఎవడి ధర్మం పరుల ధర్మాన్ని బాధిస్తుందో అది చెడ్డ ధర్మం అవుతుంది. ఇంకొకరు ఆచరించే ధర్మాన్ని పీడిస్తుందో ఇంకొక ధర్మం, ఆ ధర్మం చెడ్డ ధర్మం అవుతుంది. అసలు అది ధర్మమే కాదు, ఇది తెలుసుకో. పరధర్మానికి విరోధం కాని ధర్మమే అసలైన ధర్మం. ఇంకొక ధర్మానికి విరోధం కాకూడదు. పరధర్మానికి విరోధం కాని ధర్మమే అసలైన ధర్మం. అది తెలుసుకో, నువ్వు ఇది గ్రహించు. పరస్పరం ప్రతికూల ధర్మాలు ఎదురైన సమయాల్లో ఇద్దరికీ బాధ లేని ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. అటు ఆ ధర్మానికి బాధ కలగకూడదు, ఇటు ఈ ధర్మానికి బాధ కలగకూడదు. ఒక నిర్ణయించు. ధర్మాధర్మ నిర్ణయం చేసే సమయంలో ఆ సమయాలలో ఎక్కువ తక్కువ విధానంపై దృష్టి పెట్టాలి. అంటే దేనివల్ల ఎక్కువ పుణ్యం కలుగుతుందో దానిని మాత్రమే ఆచరించాలి. ఇప్పుడు నీకు ఆ పావురం నేను తింటాననుకో, నేను ఆశ్రయించింది పోతుందనుకో, నీకేదో బ్రహ్మహత్యదో పట్టుకుంటుందనుకో, కానీ నువ్వు దాన్ని ఆశ్రయించా, దానికి ప్రాణం పోసావనుకో, దాన్ని రక్షించావనుకో, నాకు ఆహారం లేక నేను నీ ఎదురుగా చచ్చిపోతాను అనుకో, నేను, నా పిల్లలు, నా భార్య, నా బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళంతా పోతారు. ఒక 5-6 మంది పోతారు. ఒక్కటి పోవడం మంచిదా, 5-6 మందిని చంపడం మంచిదా? చూస్తాం. అందుకని ఇద్దరికీ మంచి ధర్మమే అయ్యేటట్టుగా ఏదన్నా ఒకటి ఆచరించు. అప్పుడు శిబి, ఓ పక్షిరాజా, నువ్వు చక్కగా పండితుడిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు మామూలు డేగా కాదు, చక్కని ధర్మాలు చెబుతున్నావు, మాట్లాడుతున్నావు, మనిషిగా మాట్లాడుతున్నావు. నువ్వు గరుత్మంతుడివా? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు. ఇంత చక్కగా ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నావు. నీ మాటలన్నీ కూడా నాకు విచిత్రంగా ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాటలంతా కూడా ధర్మబద్ధంగానే ఉన్నాయి. నీకు తెలియని ధర్మం ఈ లోకంలో లేదని నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. నాకు తెలియనటువంటి రహస్యాలు నువ్వు చెప్పావు ఇప్పుడు నాకు. ఇప్పుడు శరణు కోరిన వారిని విడిచిపెట్టడం మంచిదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? శరణు వచ్చిన వాడిని, ఒక మహారాజు అయిన నేను, శరణు కోరిన వారిని నేను విడిచిపెడితే మంచిది అని ఎట్లా చెప్తున్నావు నువ్వు? అది బాగుంటుందా? నీ ప్రయత్నం అంతా ఆహారం కోసమే అవుతుంది కదా, ఆహారం కోసమే కదా. నీకు దీనిని ఎలాగైనా తిని ఆకలి తీర్చుకోవాలని ఉంది కదా. నీకు ఆకలే కదా ముఖ్యం, ప్రాణాలేం పోవటం లే నీకు ఇప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు తింటూనే ఇది ప్రాణాలు పోగొట్టుకుంటుంది, నా కంటి ఎదురుగే పోతుంది. నీకు ఆహారం లేకుండా కాసేపు అయిన తర్వాత ఎప్పుడో పోవచ్చు, కానీ ఇప్పుడు తక్షణమే పోతుంది ఇది. కనుక నీకు వేరే ఆహారాన్ని ఇస్తాను. నీకు ఆహారం కదా కావాలా, అంతే కదా. ఆహారం లేకపోతే నువ్వు చచ్చిపోతావన్నావు. అయితే నేను ఆహారాన్ని వేరే ఇస్తాను, దీన్ని వదిలేయి. ఏదైనా సరే కోరుకో నువ్వు, లేదా దానితో సమానమైన వేరొక ఆహారాన్ని కోరుకోపోని అన్నాడు. ఇప్పుడు ఈ పావురానికి సంబంధించినటువంటి తూకం ఉండేటువంటి ఆహారం నీకు కావాలి కదా, అంతే కదా. 2 3 4 10 కదా. అందుకని అవన్నీ నువ్వు వద్దన్నావు అనుకో, అయితే నువ్వే కోరుకో. అప్పుడు డేగా, ఓ రాజా, అంతకంటే పెద్ద జంతువులను నేను తినేటువంటి కర్కశమైనటువంటి వాడిని కాదు. నేను పెద్ద పెద్ద ప్రాణులు తినే పద్ధతి నాకు లేదు. ఇంకా జింక పిల్లని అంటావో, పాపం సాధు ప్రాణి, దాన్ని నేను ముట్టను. నాకు దొరికిన ఈ ప్రాణి కంటే మరొకటి నాకు వద్దు. నాకు ఇది మామూలు, దీన్ని నేను తినే పద్ధతి ఇది, ఇది నాకు దొరికింది, నాకు ఇక వేరేది వద్దు, దీనినే ఇచ్చేయి. నువ్వు ఇవ్వద్దు, ఊరికే అట్లా తోలు చాలంతే, మిగతా నేను చూసుకుంటాను. దీనిని నాకు దేవతల ఆహారంగా ఇచ్చారు ఈరోజు,
ఈ రోజుకి ఈ పావురం ఆహారం, రేపొద్దున ఇంకా పిచ్చుక ఉండొచ్చు, అంతే నాకు ఆహారం. లేక ఇంకొక రేపొద్దున మళ్ళీ గుడ్డు ఉండొచ్చు, ఆహారం. ఈరోజు ఇచ్చింది ఆహారం నాకు, దేవతలు ఈరోజు ఆహారం ఇది. కనుక నాకిదే కావాలి. పైగా డేగా పావురాలను తినటం అనేది అనాదిగా వస్తున్న ధర్మమే, ఇది తెలుసుకోండి. పావురాలను తినేటువంటి ఒక ఆచారం అది, డేగాలు. అప్పుడు రాజు అంటున్నాడు, ఓ పక్షి రాజా, నా ఈ రాజ్యం ఎంతో సమృద్ధిగా ఉంది, నేను ఈ రాజ్యాన్నే నీకు రాసిస్తాను, పో. ఇంకేమి, ఏ వస్తువును కోరితే ఆ వస్తువుని ఇస్తాను, దీనిని మాత్రం నేను విడిచిపెట్టను. నా మీద వచ్చి వాలింది కాబట్టి ఈ పావురం, ముద్దు పావురం, నేను వదలను దీన్ని. వినేమం పక్షిణం శ్యేన శరణార్థిన మాగతం ఏనేమం వర్జయేతాస్త్వం కర్మణ పక్షి సత్తమ కర్మణ పక్షి సత్తమ తదా చశ్వ కరిష్యామి నహి దాస్యే కపోతకం నహి దాస్యే కపోతకం. ఓడేగా, శరణు కోరి వచ్చిన ఈ పావురాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. ఏ కోరికను తీరిస్తే నువ్వు దీన్ని విడిచిపెడతావో చెప్పు, నువ్వే చెప్పు. పోనీ, నా రాజ్యాన్నే ఇస్తానని చెప్పాను కదా నీకు, ఇంకేమి. దీన్ని తీసుకుని వేరే రాజ్యానికి వెళ్ళిపోతాను నేను. ఏది ఇస్తే నీకు సంతోషం కలుగుతుందో చెప్పు, అది ఇస్తాను. పోనీ, ఈ పావురాన్ని మాత్రం నా ప్రాణం పోయినా నీకు నేను ఇవ్వను. దీనిని మర్చిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు డేగా, ఓ రాజా, నీకు దీనిపై అప్పుడే ప్రేమ పెరిగిపోయింది, కేవలం నీ మీద వాలిన తర్వాత ప్రేమ పెరిగిపోయింది. ఆహాహా, ఏం మాయా ఇది, అంత ప్రేమ ఎందుకు పెరిగిపోయింది అది? సరే, నీకు దీనిపై అంతగా ప్రేమ ఉంటే దీని శరీర మాంసానికి సమానంగా ఉన్న మాంసాన్ని నీ శరీరం నుండే కోసివు, అంతే. నీ మాంసం బాగుంటుంది, నీదే బాగుంటుంది, ఇంకెవరిది మనుషులది కాకూడదు. అది వేరే. మళ్ళీ దండిగున్నారు జవాన్లు, ఎవరినన్నా పిలిచి వరే తోడ కోసివరా అంటే కోసిచ్చేస్తారు వాళ్ళు. అదే నాకు వే వద్దు నాకు. నువ్వు ఎంత దయగలవాడు, ఎంత ప్రేమమూర్తివి, శరణాగత వత్సలుడివి నువ్వు, ఇంత దయతో కలిగిన వాడివి, రాజు నువ్వు, ఇంతమందిని పాలిస్తున్నావు కాబట్టి శూరుడు, వీరుడు, దయావంతుడైనటువంటి నీ మనస్సు, నీ శరీరము చాలా రుచిగా ఉంటుంది కాబట్టి దీనికి తగుదే నాకు కావాలి. కానీ నీ కూతురుది కానీ, నీ కొడుకుది కానీ, నీ భార్యది కానీ నాకు అక్కర్లేదు, నీ జవాన్లది కానీ అక్కర్లేదు. నువ్వు రాజు కదా, ఎవరినన్నా ఆజ్ఞాపించవచ్చు, ఎవరి కాలైనా కోసిస్తారు. అది నాకు వద్దు, బాగుండదు, నీదే కావాలా. పావురం బరువుతో సమానమైన నీ శరీర మాంసం ఆహారంగా నాకివ్వు అని మనుషుల్లాగా మాట్లాడుతున్నది. అప్పుడే నా కోరిక తీరుతుంది, నాకు అదే చాలు, నేను చాలా సంతోషం అయిపోతుంది, నా ప్రాణం నిలుస్తుంది, మా కుటుంబం అంతా నిలుస్తుంది. ఏదైనా నేను తిరిగిన దాంట్లో కొంచెం ఏదైనా మిగిలితే ఇంటికి తీసుకుపోతాను నేను. రాజు రుచి నేను చూపించాలా మా వాళ్ళకు కూడా. నేను మా పిల్లలు ఇప్పుడే పుట్టారు, వాళ్ళకు కూడా నేను చూపించాలా. మనిషి రుచి బాగుంటుంది, అది రాజు రుచి. నువ్వు చాలా ప్రసిద్ధి కలిగిన రాజు కదా, అందుకని దాంతో నాకు సంతోషం కూడా కలుగుతుంది, తృప్తి కూడా కలుగుతుంది. నేను ఆనందంగా నేను వెళ్ళిపోతాను అంది. అప్పుడు రాజు, ఓడేగా, నీ కోరిక ఇంతేనా? నువ్వు ఇంకేదో దుర్లభమైనది కోరుకుంటావు అనుకున్నాను. నేను లెక్క పెడుతున్నా, ఇంకేదైనా కోరుతుంది, నేనేం చేసేది ఎట్లా అని. ఇంతే కదా, అసాధ్యమైనది కోరుకుంటావు అనుకున్నాను నేను. అందుకని నా మాంసాన్నే కోరుకున్నావు. అంతకన్నా ఇంకేముంది నాకు? నేను ఎవరిని అడగాల్సిన పని లేదు, నా ఇష్టం, నా శరీరం నాకు ఇష్టం. నేను ఇంకెవరినైనా కోసివ్వరంటే నాకు ఇష్టం కాదు కదా. వాళ్ళు ఇంకేం బాధపడతారు, వాళ్ళు ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకు.
నా కూతురు అయిన మాత్రక, నా కొడుకు అయిన మాత్రానికి, నా భార్య అయిన మాత్రానికి నేను వాళ్ళని కూడా ఎట్లా అడుగుతూ నేను మాంసం, మీ మాంసాన్ని కోసిమని? నాకు అది హక్కు లేదు. వాళ్ళ మీద నాకు హక్కు ఉంది, కానీ వాళ్ళ శరీరం మీద హక్కు వాళ్ళకు ఉంది, నాకు కాదు. వాళ్ళ జీవం మాత్రం నాకు అంతే. నాకెంతో సంతోషంగా ఉంది. నేను ధన్యుణ్ణి కూడా అయ్యాను. నువ్వు ఒప్పుకొని నాపై అనుగ్రహాన్ని చూపించావు, నాకంతే చాలు. నా మాంసమే నువ్వు అడుగుతున్నావు. ఇప్పుడే నా శరీర మాంసాన్ని కోసిస్తాను, త్రాసులో తూచి నీకు ఇస్తాను. పావురాన్ని ఒక తోట పెడతాను, నీకెంత మాంసం కావాలనో కోసి దాంట్లో వేస్తాను. తూగిన తర్వాత ఇంకా కాస్త ఎక్కువే ఇస్తాను కావాలంటే అని సిద్ధంగా ఉండును. వెంటనే తన మాంసాన్ని స్వయంగా కోసి తూచటానికి సిద్ధపడ్డాడు. అంటే తూచటానికి, తూకం వేయటానికి. పావురాన్ని ఒక త్రాసులో పెట్టాడు, అంటే ఒక తక్కెడలో పెట్టాడు. తన మాంసాన్ని మరో తక్కెడలో పెట్టి, అంటే మాంసాన్ని కోసాడు, తొడను కోసాడు పెద్దగా, తక్కెడలో పెట్టి తూచడం ప్రారంభించాడు. కొంచెం కొంచెం మాంసం వేయటం, కోయటం, కరకర కోయటం, మాంసం వేయటం. తన మాంసం వేసే కొద్దీ చిత్రంగా పావురం ఉన్న తక్కెడ బరవెక్కసాగుతూ ఉంది. అది కొద్దిగా కూడా కదలలేదు. పావురం బరువెక్కుతూ ఉన్నది. ఇతను కోసుకుంటూనే ఉన్నాడు. శిబి చక్రవర్తి పైకి లేవలేదు. శిబి చక్రవర్తి మళ్ళీ మాంసాన్ని తొడంతా కోసేశాడు. ఎముకలే కనపడుతున్నాయి. మళ్ళీ మాంసాన్ని కోసి తక్కళ్ళు వేసాగాడు. అలా శిబి ఎంత మాంసం తన శరీరం నుంచి కోసివేసినా అది పావురం బరువుతో సమానం కానే లేదు. అట్లనే ఉంది, ఇంకా బరువు ఎక్కుతూనే ఉంది. ఆశ్చర్యమైంది. తక్కడ పైకి లేవనే లేదు. మొత్తం కాలంతా కోసేశాడు. త్రాసు సమానంగా తూగలేదు. ఇక లాభం లేదని శిబి మహారాజే స్వయంగా వచ్చి త్రాసులో కూర్చున్నాడు. ఇక లాభం లేదు, ఇక ప్రయోజనం లేదు అని, ఇది మాంసం అంత సరిపోదు అని చెప్పి చాలా కుంటుకుంటూ, అప్పటికే అయిపోయింది కదా, కాలంతా కోసేశాడు. పాపం చెతికలు పడుతూ కష్టపడి తానే మాంసాన్ని మొత్తం, మాంసం మొత్తం తినేసుకోడేగా అని వచ్చి కూర్చున్నాడు. త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు త్రాసు సరిసమానంగా తూగింది. అంతే, అక్కడ ఉన్న డేగ మాయమైపోయింది. అక్కడ ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. శిబితో ఇలా అన్నాడు, ఓ ధర్మాత్మ, మహాత్మా, నేను ఇంద్రుడను. ఈ పావురము అగ్నిదేవుడు. నీ ధర్మాచరణాన్ని తెలుసుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము ఇద్దరమే. నీ శరీరం నుంచి మాంసాన్ని కోసి ఇచ్చావు. నీకు దేహం మీద అభిమానం లేదు. ఈ మధ్యలో ఒక చిన్నది ఇంకోటి జరుగుతుంది, ఒక చిన్న వ్యవహారం జరుగుతుంది. అది కూడా చెప్పేస్తాను ఏమన్నా కానీ. ఎడమ తొడ కోసుకొని ఇస్తున్నాడు కదా, అది తూగుతూనే ఉంది, తూగలేదు ఎక్కువ, అట్లే కోసి ఇస్తున్నాడు. కుడి కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు డేగా అంటుంది, ఛీ, బాధపడే మాంసం నాకు అక్కర్లేదయ్యా, నువ్వు బాధపడుతున్నావు, ఆ మాంసం రుచిగా ఉండదు, నాకు వద్దు. అయ్యో తప్పుగా అనుకోవద్దు, నువ్వు ఈ ఎడమతోడ ఎంత పుణ్యం చేసుకుందో, ఈ కుడితోడ చేసుకోలేదే, ఈ కుడి భాగం ఎంత పాపం చేసుకుందో, అట్లా అనుకొని వచ్చింది నీళ్ళు ఉంటే నువ్వు అట్లా నా పర్వాలేదు లేని. అది ఒకటి చిన్నదిగా జరుగుతుంది అక్కడ. అంటే అంత త్యాగం ఉంది శిబికి అని అర్థం. అందుకని ఇప్పుడు ఇద్దరు ప్రత్యక్షమైపోయిన తర్వాత మాకెంతో ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కూడా కలిగించావు. ఇక నీ కీర్తి లోకాలకు వ్యాపిస్తుంది. యావల్లోకే మనుష్యాస్త్వాం కథయిష్యంతి పార్థివ తావత్ కీర్తిశ్చ లోకాశ్చ స్థాస్యంతి తవ శాశ్వతాః. నీ పేరు, నీ కీర్తి భూలోకంలో మనుషులు చెప్పుకున్నంత వరకు స్థిరంగా ఉంటాయి. ఎప్పుడు శిబి చక్రవర్తి కథ చెప్పుకుంటూనే ఉంటారు, అన్ని కాలాల్లో కూడా. అంతవరకు నీ పేరు నిల్చుంటుంది.
అని ఇంద్రుడు అగ్నిదేవుడితో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. కొంతకాలం తర్వాత శిబి చక్రవర్తి కూడా కాంతితో వెలిగిపోతూ స్వర్గానికి వెళ్ళాడు. ఇది శిబి యొక్క చరిత్ర. ఇదే మహాత్ముడైన ఆ శిబి రాజఋషి యొక్క ఆశ్రమం. శిబి రాజఋషి అయ్యాడు. శిబి చక్రవర్తి రాజఋషి, అది ఆ ఆశ్రమం. ధర్మరాయ, ఇది ఈ ఆశ్రమం లోపలికి మీరు నేను కలిసి వెళదాం రండి. ఈ ఆశ్రమంలో అడుగు పెట్టడం వల్ల పాపము నశిస్తుంది. శిబి మహారాజు ఎల్లప్పుడూ దేవతలకు మునులకు దర్శనమిస్తూ ఉంటాడు అన్నాడు లోమశ మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 132వ అధ్యాయం. లోమశ మహర్షి ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, ఉద్దాలక మహర్షి యొక్క కుమారుడు శ్వేతకేతు. ఆయన మంత్రశాస్త్రంలో గొప్పవాడు, గట్టివాడు. ఆయనతో సమానమైన వాడే లేడు. ఇది ఆయన ఆశ్రమం. ఇక్కడే ఆ మహర్షి మనుష్య దేహాన్ని ధరించిన సరస్వతీదేవిని దర్శించాడు. తల్లి, వాణి స్వరూపమైన నిన్ను నేను దర్శించాను, ధన్యుడినయ్యాను అని ప్రత్యక్షంగా మాట్లాడాడు. సరస్వతి నది మానవ శరీరం, దేవతా శరీరం దర్శించిన మాట్లాడాడు. పూర్వం శ్వేతకేతువు, అష్టావక్రుడు అనే ఇద్దరు ఋషులు ఉండేవారు. శ్వేతకేతువు, అష్టావక్రుడు. వీరు మామ అల్లుళ్ళు ఇద్దరు. వీరిలో శ్వేతకేతువు అనేవాడు మామ. అతడు ఉద్దాలకుడి పుత్రుడు. అష్టావక్రుడు అనేవాడు అల్లుడు. అతడు కహోడు అనే మహర్షి పుత్రుడు. ఒకనాడు ఈ మామ అల్లుళ్ళు కలిసి విదేహరాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళారు. ఇద్దరు మామ అల్లుళ్ళు. వీరిద్దరూ బాగా చదువుకున్నారు. శాస్త్రాలన్నీ ముందు నుంచి వెనక నుంచి కూడా చదివేవారు. చిన్న వయసులోనే వారు అటువంటి పండితులైపోయారు. వారు శాస్త్ర చర్చలు అద్భుతంగా చేస్తారు. అక్కడ అంటే వెనక నుంచి ముందు నుంచి ఇట్లా చదవటం, ఇట్లా చదవటం రెండూ నేర్చుకున్నారు వాళ్ళు. చాలా కష్టం అది. ముందు తట్టు పరిగెత్తిపోవటం, ముందుగానే అందరికన్నా ముందుగా ఉండటము, వెనక తట్టు కూడా పరిగెత్తటం, అందరికన్నా ముందుగా ఉండటం, అది ఎంత కష్టం కదా అదండి. అట్లా అక్కడ విదేహరాజు ఆస్థానంలో బంది అనే పండితుడున్నాడు. అతడు మహామేధావి. అష్టావక్రుడు వాద ప్రతివాదాలు చేయటంలోనూ శాస్త్ర చర్చలు చేయటంలోనూ నైపుణ్యం కలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.